రూపాయి. పూజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ పరీక్షితరాజు గారికి మరియు పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఈరోజు ఈ పాప ప్రక్షాళన పూజా కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశం మొత్తం మీద ఉన్న హిందూ జాతి అంతా కలిపి ప్రపంచంలో ఉన్న హిందువులంతా కూడా తలదించుకున్నట్టుగా మన అందరి యొక్క ఆరాధ్య దైవము ఆపదల ముక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని, అలాగే హిందూ జాతిని లేదా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానపరిచేటట్టుగా ఆయన మహాప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతువుల యొక్క కొవ్వును అందులో కలుపుతో చేశారని చెప్పేసి ఒక తప్పుడు మాటని, తప్పుడు ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పట్ల ఈ రాష్ట్ర ప్రధానికం ఆయన నమ్మి, ఆయన ఇచ్చే సూపర్ శిక్షణ నమ్మి ఈ రాష్ట్ర ప్రధానికం ఆయనకి పెత్తనం ఇస్తే ఆయన ఒక పాపం మాట మాట్లాడినందుకు ఈ రాష్ట్రము అల్లుకలం జరగకుండా ఉండడం కోసం ఆయన పాపరక్షణ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ బెళగాంలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఆయన మాటలు ఒకలా ఉన్నాయి, ఆ టీటీడీ ఈవో శ్యామలరావు గారి మాటలు ఒకలా ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటున్నారంటే ఎటువంటి కల్తీ జరగలేదు, ఒకవేళ ఏదైనా మాకు నచ్చకపోతే వెనక్కి పంపించడం జరిగిందని ఈవో చెప్తే, చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ దురుద్దేశంతో ఎలాగైనా ఈ రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన ఏమీ సక్రమంగా చేయలేదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా సరేనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేశాడు, గతంలోనైతే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుండి పండు ముసలకు మోసం చేసిన వైన చంద్రబాబు నాయుడు గారు చెప్పి రాష్ట్ర ప్రజలు మళ్ళీ అక్కడ గుర్తు తీసుకుంటారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే హిందూ జాతిని అడ్డం పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు ఇటువంటి దుష్ప్రచారానికి మొదలుపెట్టడం, ఆయన వాక్యలు పాపపరిహారం జరగాలని చెప్పి వెంకటేశ్వరుని వేడుకోవడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు డిక్లరేషన్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇదే కార్యక్రమం తిరుపతిలో చేస్తామంటే డిక్లరేషన్ పేరు అడుగుతున్నారు. 15 సార్లు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గారిని కొలిచేటప్పుడు ఆక్షేపం లేని డిక్లరేషన్ పేరు వచ్చిందంటే డైవర్షన్ పాలిటిక్స్ తరలిసిన చంద్రబాబు నాయుడికి, అయ్యా నువ్వు ఎన్ని డైవర్షన్ చేసుకో, ప్రజలందరూ ఏమంటున్నారో
ఇదిగో ఇక్కడ మీ వేగుల వారు ఉన్నారు, మీ ఇంటెలిజెన్స్ తెలుసుకో. ప్రజలు నువ్వు చెప్పే మాయ మాటలు బట్టి కానీ మభ్య మాటలు కానీ వినేటట్టు లేరు. అలాంటి ఏడుకొండల వారి యొక్క పవిత్రమైన ప్రసాదమైన లడ్డు మీద ఈరోజు రాజకీయాల కోసం, వాస్తవంగా రాజకీయాల్లోకి దేవుణ్ణి లాక్కూడదు, కానీ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమొచ్చిందంటే అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు దేవుడు వెంకటేశ్వర స్వామిని తెచ్చి మాట్లాడాల్సిన దుస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆయన యొక్క పెట్టైన పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఈరోజు తీసుకొచ్చారు. చాలా బాధాకరం. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క ఆశీర్వాదం ముఖ్యంగా మా కుటుంబం పట్ల ఎంతగా ఉందంటే, ఆవిడ ఉప ముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే ముందుగా పద్మావతి వారికి వస్త్రాలు ఇస్తాం. ఆ వస్త్రాలని ఆ రోజు డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణి గారు నేను ఇద్దరం దంపతులుగా ఆ రోజు పట్టు వస్త్రాలు ఇచ్చామంటే ఒక ముఖ్య